హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. ఈ రోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టమాటా రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అన్ని రెడీ చేసి పెట్టుకుంటే 10 నుండి 15 నిమిషాల వ్యవధిలోనే తయారైపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఇది. కొత్తగా వంట నేర్చుకునే వారి నుండి బ్యాచిలర్స్ వరకు, ఇంకా ముఖ్యంగా జాబ్ కు వెళ్లేవారు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చిటికలో తయారైపోతుంది కదా. రుచిలో ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, సింపుల్ గా ఈ టమాటా రైస్ ఎలా చేయాలో చూసే ముందు మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మొదటగా కుక్కర్లో 1 గ్లాసు సోనా మసూర్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి దానిలో 2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కుక్కర్ని 3 విజిల్స్ రానివ్వాలి. ఆయిల్ని వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుందండి. తర్వాత ఖాళీగా ఉన్న ఒక మందపాటి గిన్నె తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లో జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని చిన్న ముక్కలుగా కోసుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి 2 బిర్యానీ ఆకులను వేసి 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత చిన్నగా కోసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలుపుకుని 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పండిన 1 పెద్ద టమోటాను చిన్న ముక్కలుగా కోసుకుని ఇందులో వేసి 1 నిమిషం మగ్గించుకోవాలి. తర్వాత అందులోనే 5 టమోటాలను మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మనం రైస్ ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యి టమాటో ప్యూరీ బాగా మగ్గి ఉంటుంది. అప్పుడు ఇందులో ఉడకబెట్టి చల్లార్చుకున్న సోనా మసూరి అన్నాన్ని వేసి అట్లకాడతో ఈ టమాటో ప్యూరీ అంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్, టమాటో రైస్ ఇలా ఏదైనా రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని చేసుకుంటే రైస్ ను కలుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే టమాటో రైస్ ఇలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా లంచ్ బాక్స్ కి చాలా ఈజీగా ఇలా టమాటో రైస్ ని చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.